నీ ఇంటిలో గొప్ప సంపద దీవెన ఉండునని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్నాను, గట్టిగా అరిసేవని చెప్పండి. నువ్వు యేసుక్రీస్తు నమ్ముకొని ఉన్నావు. నీ ఇంట్లో పరిశుద్ధాత్మ దేవుడు సంచారం చేస్తున్నాడు. దూతలు సంచారం చేస్తున్నారు కాబట్టి ఇక నీ ఇంట్లో ఇక నుంచి గొప్ప సంపద దీవెన ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్నాను, గట్టిగా అరిసేవని చెప్పండి. నేను ప్రార్థన చేశానండి. ఈ యొక్క రోజు యొక్క ప్రవచన గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రవచన వాక్కును కీర్తన 112 నుంచి తెలియచేశాడు. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞలు బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. వాక్యం తెలియజేస్తుంది. యెహోవాను బట్టి స్తుతించేవాడు ఆయన ఆజ్ఞలు గైకొని దాన్ని బట్టి ఆనందించేవాడు ధన్యుడు సెలవిస్తుంది. అలా ఆయన ఆజ్ఞలు గైకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది? ఈ రోజుల్లో చాలామంది అంటున్నారు, దేవుని యొక్క మాటలు విన్నట్లయితే మాకేం లాభం, కష్టాలు అలాగే ఉన్నాయి, సమస్యలు అలాగే ఉన్నాయని చెప్పేసి చాలామంది సాకులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాక్యం చెప్పే విషయం ఏంటంటే 2వ వచనం చూడండి. వాని సంతతి వారు భూమి మీద బలవంతులవుదురు, యథార్థవంతుల వంశం వారు దీవించబడతారు. నీ సంతానం ఏమవుతుందో బలమైనటువంటి సంతానంగా దేవుడు చేస్తాడు. కారణం ఏంటంటే నువ్వు ఈ సమస్తాన్ని విడిచిపెట్టేసి దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ఆయన కోసం నిష్టగా నిజాయితీగా ఈ లోకంలో జీవిస్తున్నావు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నేను దీవిస్తాడు. నీ సంతానం రాబోయే రోజుల్లో బలవంతులవుతారు, నీ వంశం వారు దీవించబడతారు సెలవిస్తున్నాడు. దాంతోపాటు 3వ వచనంలో కలిమియు సంపద నీ ఇంట ఉండును, నీ నీతి నిత్యం నిలుచును. దేవుడు ఏం చేస్తాడు? నువ్వు వాక్యం కనుక్కుంటున్నావు కాబట్టి ఇక దేవుడు నీ ఇంట్లో సంపద ఉండే విధంగా, దీవెన విధంగా ఉండే విధంగా దేవుడు ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. ఇది ఎవరికి సాధ్యం అంటే ఎవరైతే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి ఆయన వాక్యాన్ని వింటూ ఆయన స్వరాన్ని వింటూ వాని చిత్తానుసారం ఎవరైతే జీవిస్తున్నారో ఇక వారి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే నీ ఇంట్లో సమస్యలు ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, బీదరికం ఉండొచ్చు, నీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, గౌడానికి కష్టం ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే నేను నీ ఇంట్లో నీకు సంపద ఇస్తాను, నీకు దీవెన ఇస్తాను, నీకు ఆశీర్వాదం ఇస్తానని పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు. నీవంటుండొచ్చు ఇది ఎలా జరుగుతుంది, ఎలా సాధ్యం అంటుండొచ్చు. ఎలా జరుగుతుందంటే దేవుని ద్వారా సమస్తం సాధ్యమండి. దేవుడు కార్యం చేస్తాడు. ఎవరైతే ఆయనను నమ్ముకున్నారో, ఎవరైతే ఆయన వాక్యాన్ని లోబడి జీవిస్తున్నారో ఇక వారందరి కుటుంబాన్ని పరిశుద్ధాత్మ దేవుడే స్వయంగా దీవించబోతున్నాడు, హెచ్చించబోతున్నాడు. ఇప్పటిదాకా నీ జీవితంలో కుటుంబంలో శాపం పనిచేయవచ్చు, నష్టం పనిచేయవచ్చు, దైవశక్తులు పనిచేస్తుండొచ్చు, అప్పులు పనిచేస్తుండొచ్చు, గొడవలు, తగాదాలు, అశాంతి, అసమాధానం, అనేక రకాల సమస్యలు ఈ కుటుంబంలో పనిచేస్తుండొచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మాట వింటూ వాక్యాన్ని లోబడుతూ వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన స్తుతిస్తూ గణపరుస్తుంటావో ఇక పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే నీ ఇంట్లో సంపద ఉండే విధంగా బంగారం, వెండి, వజ్ర వైడూర్యాలు, మనీ, క్యాష్ ఉండే విధంగా చేస్తాను. ఇప్పుడు లేదు కానీ రాబోయే రోజులు దేవుడు ఏం చేస్తారంటే మార్గం సరళం పరుస్తాడు. కనెక్షన్స్ ఇస్తాడు, అవకాశాలు ఇస్తాడు. సాయుధంగా నువ్వు ముందుకు సాగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అనేక విధాలుగా నేను దీవించి ఘనపరుస్తాడు. ఘనమైన కార్యాలు చేస్తాడని ప్రవచిస్తున్న నమ్ముచున్నాను, గట్టిగా అరిసివని చెప్పండి. నీకు నప్పుల శాపాలని యేసుక్రీస్తు కొట్టబడతాయి. సంపద అనేటువంటి ఆశీర్వాదం నీ ఇంట్లోకి వస్తుంది. ఎందుకంటే నీ ఇంట్లో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు సంచారం చేస్తున్నాడు. దూతలు కూడా సంచారం చేస్తున్నారు. సంచేత ఈ దూతలు ఏం చేస్తారంటే ప్రపంచంలో జనుల ఐశ్వర్యం నీ వద్దకు వచ్చే విధంగా మార్గం సరళం చేస్తారు. నీకు జ్ఞానం ఇస్తారు, బిజినెస్ ఐడియా ఇస్తారు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ విషయాలు తెలియచేసినప్పుడు వాడి ప్రకారం కనుక నువ్వు కొనసాగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఘనంగా దీవిస్తాడు. ఇక నేను ప్రవచిస్తున్నాను, ఇన్నాళ్ళు నీ చుట్టూ ఏవైతే శాపాలు పనిచేస్తున్నాయో ఈ శాపాలని యేసుక్రీస్తును కొట్టివేస్తున్నాను. వారిసి వంట ఇచ్చేయండి. ఇన్నాళ్ళు నీ జీవితంలో ఉన్నటువంటి నష్టాలు, మోసాలు, కన్నీళ్ళు, కష్టాలు ఇవన్నీ కూడా సాగిపోతాయి. ఇక మేలు జరుగుతాయని ప్రవచిస్తాను. చెప్పండి అరిసివని. ఇక నుంచి నీ ఇంట్లోకి ఆశీర్వాదం భారీ స్థాయిలో ప్రవహిస్తుంది. అయితే ఇంట్లో ప్రార్థన చేయాలి, వాక్యం ధ్యానించాలి. సినిమాలు, శిఖాలు ఇవన్నీ కూడా ఆపేసేసి లోకానుసారంగా జీవించడం మానేసి ఇంట్లో స్తుతించడం మొదలుపెట్టాలి. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంట్లో వాళ్ళందరూ కూడా వాక్యానికి లోబడాలి. అలా జీవించినట్లయితే మీ ఇంట్లోకి సంపద తీసుకొస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఇక నమ్ముచున్నాను, గట్టి అరిసివ్వండి. ఇక నుంచి నీ స్థితి మారుతుంది నేను ప్రవచిస్తున్నాను. వారిసివని చెప్పండి. ఇక నుంచి నీ ఇంట్లో, నీ జేబుల్లో, నీ బ్యాంక్ అకౌంట్లో మనీ ఉంటుందని ప్రవచిస్తాను. చెప్పండి గట్టిగా అరిసివని. ఈ వీడియోను మీ వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ గ్రూపుల్లో మీ స్నేహితులు, బంధువులు, మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు లైవ్ వస్తుంది, లైవ్లో పాల్గొనండి. అలాగే సిగ్నల్ వేదలవాడ చర్చిలో ప్రతి ఆదివారం మొదటి ఆరాధన 9 గంటలకు, రెండవ ఆరాధన 5 గంటలకు ఉంటుంది. దేవుడి ఆరాధనలో అద్భుతాలు చేస్తున్నాడు, కార్యాలు జరుగుతున్నాయి, దయ్యాలు బయటకు వస్తున్నాయి. కుటుంబాలకు వచ్చి పాల్గొనండి. అలాగే ప్రతి శనివారం కూడా లోతైన ప్రవచనం డెలివరీస్ కోసం నేను
ఉపవాసం ఇస్తున్నాను. అలాగే షుకానాను కూడా డెలివరెన్స్ కోసం, విడుదల కోసం నేను ఫోన్ అపాయింట్మెంట్ లేక వాట్సాప్ వీడియో, జూమ్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. ఈ వివరాల కోసం కింద ఉన్నటువంటి ఆఫీస్ నంబర్ కాల్ చేసి వివరాలు కనుక్కోండి. అయితే ఈ ప్రవచనం మాకు ఎత్తుపట్టుకొని ప్రార్థన చేస్తుండగా ఇక నుంచి నీ ఇంట్లో పనిచేసే శాపాలు కొట్టేయబడుతున్నాయి. ఇక సంపద, దీవెన ఉంటుందని ప్రవచిస్తున్నాను. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా అరిసి ఇవ్వని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.